నేను డాక్టర్ రామ్మోహన్ అండి, న్యూరో సర్జన్, సన్రే హాస్పిటల్, అనంతపూర్. నేను ఈరోజు మీకు బ్రెయిన్ స్ట్రోక్ అంటారు చాలా వరకు. ఈ బ్రెయిన్‌లో బ్లీడింగ్ ఎందుకు అవుతుంది? ఎవరెవరికి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని గురించి, దాని కారణాలు, ట్రీట్మెంటు, దాని లక్షణాలేంటి, ఏం చేయాలి అది రాకుండా అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. బ్రెయిన్‌లో బ్లీడింగ్ అనేది సాధారణంగా చాలా వరకు 90% ఆఫ్ కేసెస్‌లో అది బీపీ ఉన్న వాళ్ళకి, బీపీ కంట్రోల్ లేకుండా మనం బీపీ ఉన్నా కూడా మందులు సరిగా వాడకపోవటము లేదా మందులు స్కిప్ చేయటం మూలాన ఈ బ్రెయిన్‌లో బ్లీడింగ్ అయిపోతుంది. ఇది ఎక్కువగా కోమార్బిడిటీస్, బీపీతో పాటు షుగరు, హై కొలెస్ట్రాలు, స్ట్రెస్ తీసుకొని ఉన్న వాళ్ళకి అందరికీ కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బ్లీడింగ్ అయినప్పుడు లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ మనకు తలనొప్పి రావటం, మనిషి మగతగా ఉండడం, ఉంటూ స్లోగా కాన్షియస్ కోల్పోతారు, అంటే కోమాలోకి వెళ్ళిపోతారు. మనము దీన్ని ఎర్లీగా డిటెక్ట్ చేయటం మూలాన మనం ఏం చేస్తామంటే తొందరగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేస్తే మనిషిని కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒక పక్క కాలు చేయి వీక్నెస్ అవ్వటం, పెరాలసిస్ అంటారు, అలా రావటం ఇవి లక్షణాలు. ఇలా వచ్చినప్పుడు మనం వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి హాస్పిటల్కి వెళ్తే ఒక చిన్న సిటీ స్కాన్, ఒక 5-10 మినిట్స్లో సిటీ స్కాన్ చేసేసి లోపల ఏం జరుగుతోంది, ఎంత బ్లీడింగ్ ఉంది ఏంటి అనేది మనం అర్లీగా డిటెక్ట్ చేయగలిగితే మనం మనిషిని కాపాడుకోవడానికి, తర్వాత బెటర్ ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది.